విశాఖ ఏయూలోని నాగార్జున హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న రాత్రి భోజనంలో బల్లి పడితే ఇప్పటికీ హాస్టల్ వార్డెన్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ భోజనం పైన కనీస పర్యవేక్షణ కూడా చేయలేదని మండిపడుతున్నారు. ఏయూలోని నాగార్జున హాస్టల్లో పరిస్థితిపైన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఇది నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో స్టూడెంట్స్ అంతా కూడా హాస్టల్లో నాగార్జున హాస్టల్ N1 మెస్ లో భోజనం చేస్తుండగా మునక్కాయ కూరలో బల్లి పిల్ల ఒకటి చనిపోయినట్లు గుర్తించారు విద్యార్థులు. దీని మీద విద్యార్థులంతా కూడా ఒకసారి షాక్ గురయ్యి జరిగినటువంటి ఘటన అప్పటికే చాలా మంది విద్యార్థులు భోజనం తినడంతో పాటు ఒక ఆందోళన వ్యక్తమైంది. దీంతో చాలా మంది విద్యార్థులు కూడా కొంతమంది విద్యార్థులకి అక్కడే హాస్టల్ పరిసర ప్రాంతాల్లోనే వెంటనే వాంతులు కూడా అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనకి విద్యార్థులంతా కూడా ఆందోళన చేపట్టినప్పటికీ కూడా వార్డెన్ ఎవరైతే ఉన్నారో చీఫ్ వార్డెన్ విశ్వనాథంతో పాటు అలాగే వార్డెన్ ప్రేమానందం కూడా అక్కడ ఘటనా స్థలికి వచ్చినప్పటికీ కూడా వాడికి ప్రత్యామ్నాయంగా భోజనం ఏర్పాటు చేస్తాము, సో దీన్ని ఇక్కడతోనే క్లోజ్ చేయండి అని చెప్పి విద్యార్థులకు చెప్పి మీడియా వరకు కూడా తెలియజేయద్దని చెప్పి వాళ్ళకి ఒక బెదిరింపు ధోరణి వాళ్ళకి తెలియజేయడంతో వాళ్ళంతా కూడా విద్యార్థులు ఒకసారిగా షాక్ గురయ్యారు. అయినప్పటికీ కూడా వాళ్ళ విద్యార్థులు సాహసంతో ధైర్యంతో వాళ్ళు మీడియాకు వచ్చి ముందుకు రావడంతో సాక్షికి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బల్లి పడ్డం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది హాస్టల్ సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం అని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి ఏదైతే జరిగిందో ఘటనని దాన్ని తిరిగి ఉదయం నుంచి కూడా పర్యవేక్షించాల్సినటువంటి సిబ్బంది హాస్టల్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా హాస్టల్ కి రాకపోవడం అన్నది తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విద్యార్థుల నుంచి. ఉదయం బ్రేక్ఫాస్ట్ యథావిధిగా వడ్డించేశారు విద్యార్థులకి, అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అది ఎలా వండుతున్నారో, రాత్రి జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగిందో కనీసం హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు వార్డెన్లో అన్నటువంటిది ఒక ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో విద్యార్థులు మరొకసారి ఇంకా వాళ్ళ ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ రాత్రి అయితే భోజనాలు చేయలేదు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నటువంటి వార్డెన్ హాస్టల్ మెస్ కే తాళాలేసి సిబ్బంది వెళ్ళిపోవడంతో గత్యంతరం లేక విద్యార్థులంతా 200 మంది సుమారు విద్యార్థులు వాళ్ళ ఆకలితోనే నిన్న రాత్రి పడుకునే పరిస్థితి ఏర్పడింది. ఉదయం మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసినప్పటికీ కూడా భయంగానే వాళ్ళంతా కూడా బ్రేక్ఫాస్ట్ తినడం జరిగింది. ఈ మధ్యాహ్నం లంచ్ లో కూడా కూర్చున్నారు. అయితే విద్యార్థులు ఓవైపు ఈ బల్లి పడ్డంతోనూ వాళ్ళని భయం వెంటాడుతూనే ఉంది. అలాగే హాస్టల్లో ఉన్నటువంటి పరిసరాలను కూడా వాళ్ళు గుర్తించి తెలియజేయడం జరిగింది. కనీసం మంచినీటి విషయంలో కూడా నిర్వహణ విషయంలో కూడా హాస్టల్ యాజమాన్య హాస్టల్ సిబ్బంది సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన పురుగులు అలాంటివి కూడా వస్తున్నాయి. నీళ్లలో వాళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు కూడా కుళాయిల్లో నుంచి పురుగులు వస్తున్నాయి అన్నటువంటిది ఒక ఆరోపణ వెల్లువెత్తుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా వాటర్ లో కూడా పురుగులు ఉంటున్నాయి. దీనివల్ల కూడా మాకు చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి, డెర్మటాలజీ దగ్గరికి పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు ఇప్పటికే మన సాక్షి మంది వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంత జరిగినటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా హాస్టల్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా పర్యవేక్షించలేదు అన్నటువంటిది ఆరోపణ వ్యక్తం అవుతుంది. గౌతమి.